ఇంకేం వర్షిని విశేషాలు? చాలా విశేషాలు ఉన్నాయి. ఏమున్నాయి బా అన్ని విశేషాలు ఉన్నాయి అంటున్నావు? నా కొడుక్కి మంచి కంపెనీలో జాబ్ వచ్చింది, బ్రహ్మాండమైన ప్యాకేజీ. అమ్మయ్య మా కష్టాలన్నీ తీరిపోతాయివే. ఇంకా కంగ్రాచులేషన్స్. పార్టీకి వెళ్ళ చూడు. తప్పకుండా ఇస్తానే పార్టీ. ఏ లక్ష్మి, హాయ్. ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం లేదు కవిత, వర్షం కలిసి వస్తాన్నాము. అవునా, ఏం మాట్లాడుకున్నారు? ఏంటి విశేషాలు? ఆ వర్షిని కొడుకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందంటవే, ప్యాకేజ్ కూడా చాలా బాగుందంట. నాకైతే కుళ్ళు అవుతుంది. ఇంకా అది మన మాట వినదు, చాలా బిల్డప్ ఇస్తుంది. తన కొడుకు జాబ్ పోతే పిడవుతుంది అక్కడ. ఇంకా నీ గురించి వర్షిని చాలా చెప్పింది. నాకు తెలిసే అది నా గురించి మాట్లాడుతుందని. ఇప్పుడు చెప్పేంత టైం లేదు, బయటికి పని మీద పోతున్నాము. రేపు మీ ఇంటికి వచ్చి తీరిగ్గా చెప్తా, సరేనా? కాదు లక్ష్మి, అసలు వర్షిని కవిత గురించి ఏం మాట్లాడలేదు. ఎందుకట్లా ఆ మాట ఈ మాట చెప్పి అట్లా చాడీలు చెప్తావు? చెప్తే ఏమైందిలే, ఆ అమ్మ తక్కువైంది కాదు, ఈ అమ్మ తక్కువైంది కాదు, ఇద్దరే. బాగున్నావులే. సర్లే పోదంతా. ఏం వర్షిని అర్జెంట్ ఫోన్ చేసినామన్నావు? మహిత, నా కొడుక్కి జాబ్ వచ్చిందని అందరికీ చెప్పుకున్నానే. ఊరికల్లా పన్నాయి ఏమో, అపాయింట్మెంట్ కూడా రాలేదు, క్యాన్సిల్ అయిపోయింది. ఏందోనే కవిత ఫోన్ చేసి ఏంటివేటివో మాట్లాడుతుంది, తన గురించి ఏమేమో మాట్లాడినానని. నాకు ఈ టెన్షన్ ఒకటి, మళ్ళీ దాని టెన్షన్ ఒకటి అయిపోయింది నాకు. అసలు దానికి చాడీలు ఎవరు చెప్పినారో ఏమోనే. వర్షిని, నేను ఒక్క మాట చెప్పేదా, అసలు ఎవరిని నమ్మకు. నమ్మి మీ ఇంట్లో సంతోషాలు, నీ ఫ్యూచర్ ప్లాన్స్, నీ పర్సనల్స్ అస్సలు షేర్ చేసుకోకు. నీ చుట్టూ ఉండే వాళ్ళంతా నీ వాళ్ళే అనుకోకు. అందరూ పాములే, నిన్ను నమ్మించినట్టు నటిస్తారు. నాకు బాగా బుద్ధి వచ్చింది. ఈ ఫ్రెండ్స్ అంతా ఫేకేనే, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరుండ్రే? మన అనుకొని మన సంతోషాలని వేరే వాళ్ళతో ఎప్పుడు పంచుకోకండి. ఎందుకంటే వాళ్ళు పడే అసూయకి జరిగే పనులు కూడా జరగవు. ఇలాంటి సంఘటనలు మీకు కూడా జరిగింటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్.